Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆయన నామమును స్మరించుచు వ్యవహరింతురు. హల్లెలూయా. దేవుని నామం, యేసు నామము శక్తి కలిగింది. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. యేసు నామములోనే మనకి రక్షణ, యేసు నామములోనే మనకి పాప క్షమాపణ, యేసు నామములో మనం చేసే ప్రార్థనలు అంగీకరించబడతాయి. యేసు నామములో మనకి స్వస్థత, యేసు నామములో దురాత్మలపైన అధికారం. అంత గొప్ప నామము యేసు నామము. ఆ నామాన్ని స్మరించేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడని దేవుని దగ్గరికి రాకముందు అబద్ధాలు స్మరించారేమో, లేదా సినిమా హీరోల పేర్లు, లేదంటే లోకంలో ఉన్న ఇంకెవరి పేర్లన్నా స్మరిస్తూ ఉన్నారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన గొప్ప నామాన్ని స్మరించే మనసును దేవుడు మనకు దయచేస్తాడని. దేవుని నామాన్ని స్మరించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు. దేవుని నామం స్మరించే వారి పేర్లు జ్ఞాపకార్థంగా జీవగ్రంథంలో రాయబడతాయని, అది మాత్రమే కాదు, దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు బట్టి ఒకరోజు ఆయన నామాన్ని స్మరించే వారికి, స్మరించలేని వారికి కలిగే తేడా ఏంటో కూడా కనబడుతుందని. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడికి టంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ చిన్న నాలుక తీసేయాలని చెప్పారు డాక్టర్ గారు. ఆ చిన్న నాలుక కనుక తీయకపోతే క్యాన్సర్తో చనిపోతావు, ఒకవేళ చిన్న నాలుక తీసేస్తే, ఆ ట్యూమర్ తీసేస్తే నువ్వు మోగవాడుగా ఉంటావు కానీ జీవితాంతకాలం కూడా బ్రతుకుతావు అని చెప్పగానే ఆ యవనస్తుడు ఆపరేషన్కి ఒప్పుకున్నారు. ఆపరేషన్కి వెళ్ళే కొన్ని గంటల ముందు డాక్టర్ గారు ఒక టేప్ రికార్డ్ ఇచ్చి దాంట్లో ఆయన ఏమన్నా చెప్పాలనుకుంటే దాంట్లో రికార్డ్ చేసుకోమన్నాడు. తర్వాత నుంచి మాట్లాడలేడు కదా. ఆ అబ్బాయి ఆ టేప్ రికార్డులో జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా అని చెప్పి 3 సార్లు పలికాడు. డాక్టర్ గారు అన్నారు, అదేంటి బాబు, యేసుక్రీస్తు ప్రభు పేరు మాత్రమే పలుకుతున్నావు? ఆ యవనస్తుడు ఇలా సమాధానం చెప్పాడు, డాక్టర్ గారు, నా గొంతు మోగపోయిన తర్వాత నేను క్రీస్తు ప్రభు పేరు నా నోరారా పలకలేను కదా అన్నాడంట. హల్లెలూయా. డాక్టర్ గారు ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి మరలా స్కానింగ్ అవన్నీ తీస్తున్నప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ చిన్న నాలుక మీద ట్యూమర్ దానికదే క్యూర్ అయిపోయిందని. అతనిలో క్యాన్సర్కి సంబంధించిన ఏ ట్యూమర్ కూడా, ఏ సెల్స్ కూడా ఆయన లేవని. దేవుని నామాన్ని స్మరించినందుకు దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం అది. దేవుని బాహుబలాన్ని మనం స్మరించాలి. దేవుడు మనల్ని విడిపించిన విధానం, దేవుడు మనల్ని పోషించిన విధానం, దేవుడు మనకి సహాయం చేసిన విధానం, మనల్ని మార్చిన విధానం, వాటిని మనం ఎప్పుడూ స్మరించాలి. చాలాసార్లు మనం దేవుని మీద సనుక్కోవడానికి కారణం ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోవడం వల్లే. అందుకే బైబిల్లో రాయబడింది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో ఏది కూడా మర్చిపోద్దని. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని, ఆయన బాహుబలాన్ని మనం స్మరించుకోవాలి. దేవుని ప్రేమను మనం స్మరించాలి. దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించాడో. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే ఆయన మనల్ని సృజించారు. మనల్ని ప్రేమించారు కాబట్టే దారి తప్పిపోయిన మన కోసం ఈ లోకానికి వచ్చి మరి తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని చిందించారు. మనకి స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు తిన్నారు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యం అనుభవించారు. మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన తన రక్తాన్ని చిందించారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఇదంతా కూడా దేవుని ప్రేమ. దేవుడు ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించాడు. ఆయన నామాన్ని, ఆయన బాహుబలాన్ని, ఆయన ప్రేమను మనం స్మరించినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాము అని. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబస్తుల్ని దేవుడు ఆయన నామాన్ని స్మరిస్తూ వ్యవహరించేవారిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రభువా, మీ నామం శక్తి కలిగింది, మీ నామం ఉన్నతమైంది. ప్రభువా, మీ నామాన్ని స్మరించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకి మీకు వందనాలే. మీరు మమ్మల్ని స్వస్థపరిచిన విధానానికి, మమ్మల్ని విడిపించిన విధానానికి, మమ్మల్ని బాగు చేసిన విధానానికి మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన విధానానికి మీకు వందనాలు యేసయ్య ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలు బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా ప్రభువా. ఏకును ప్రభువా, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ముఖ్యంగా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానాలు వీక్షిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. నూతన ద్వారాలు తెరవండి. మీరే గొప్ప సహాయం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.